ఎవరుందో ఆ లైన్లో ఈ ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఏపీ టూరిజం భూమి కేటాయింపు విధానం 2024-29కి అనుబంధ చేరికలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో టూరిజం డెవలప్ చేయటం ద్వారా, టూరిజం ఇండస్ట్రీని డెవలప్ చేయటం ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అంతేకాకుండా రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందిద్ది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా, ఎందుకంటే మనకి మంచి మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి. పోలవరం దగ్గర కానివ్వండి, లేకపోతే అరకు కానివ్వండి, లేకపోతే చాలా ప్రాంతాల్లో ఒక టెంపుల్ టూరిజం, వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి పాలసీతో ఇప్పటికే మేము ఆల్రెడీ వచ్చాము. దాంట్లో ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ హోటల్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే, టూరిజం ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయాలనుకుంటే వారికి అనేక విధాలుగా మరి ఇన్సెంటివ్స్ కానివ్వండి, ల్యాండ్ అలాట్మెంట్స్ కానివ్వండి చేస్తామని చెప్పేసి ఇప్పటికే పాలసీలో పేర్కొన్నాం. ఇప్పుడు ఇంకా మరింత పారదర్శకంగా ఇన్సెంటివ్స్ ఇచ్చినా, ల్యాండ్ ఎలకేషన్ చేసినా, లేతే డెవలపర్ని సెలెక్ట్ చేసినా కూడా మరింత పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పాలసీలో ఈ మార్పులు చేయటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదైనా సరే ఏ డెవలపర్ని సెలెక్ట్ చేయాలన్నా కూడా, ఒక ప్రాజెక్టు చేయాలంటే ఆ ప్రాజెక్టు చేయగలిగిన కెపాసిటీ ఉందా లేదా అని ఎవాల్యుయేట్ చేయటం, అదేవిధంగా వారి గత ఆర్థిక పరిస్థితి, వాళ్ళ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కానివ్వండి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని మాత్రమే చేయటం జరిగిద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. వాళ్ళ దీంట్లో ఏంటంటే వాళ్ళకి స్పెసిఫిక్ కండిషన్స్ని పెట్టి, ఒక లార్జ్ ప్రాజెక్ట్ అయితే 2 సంవత్సరాల్లో, అంటే భూమి కేటాయించిన తర్వాత, అంటే మనం చాలామందిని చూస్తూ ఉంటాం చాలా రాష్ట్రాల్లో, కానీ గతంలో మన రాష్ట్రంలో కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేసినాక దాన్ని ఎటువంటి డెవలప్మెంట్ చేయకోకుండా ఆ ప్రాజెక్ట్ని డిలే చేసే ప్రాసెస్ని మనం చాలా చూసాం.